చూశారు కదా, అది అప్పుడు. మరి ఇప్పుడు జనం నెత్తిన కరెంట్ ఛార్జీలు పెంచి ఆ విధంగా ముందుకు పోదాం. కానీ బాబోరు, మనం పవర్ లోకి వచ్చిన తర్వాత పవర్ బిల్లులు పెంచము అని చెప్పినట్టు గుర్తు. చూడు పవన్ కళ్యాణ్, నీకు అధికారం కొత్త, నువ్వు ఇంకా అలవాటు పడాలి. గెలవక ముందు ఈ జనంపై మమకారం చూపించాలి. గెలిచిన తర్వాత వీళ్ళ చేత కొరివికారం తెరిపించాలి. అదే నా పాలసీ. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అధికారంలోకి రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చెప్పామన్నది మనం మర్చిపోవాలి. నీకో విషయం తెలుసో లేదో, నిజం నా నిజం కాదు. ఒకవేళ నేను నిజం చెప్తే నా తల 1000 ముక్కలవుతుందనే శాపం ఉంది, తెలుసా నీకు? నిజమేనేమో బాబు గారు, మరి అందుకేనేమో నేను మీకు శిష్యుడిగా వచ్చాను. వస్తే వచ్చావు గాని గురువుకు మాత్రం పంగనామం పెట్టద్దు. ఎంత మాట బాబు గారు, చిన్నప్పుడు నేను నా గురువుల్ని. అబ్బో, ఏం మాట్లాడినా నీ చైల్డ్హుడ్కి లాక్కెళ్తావు. సెల్ఫ్ డబ్బా తగ్గించు, సెల్ఫిష్ నేర్చుకో. అది సరే కానీ బాబు గారు, కరెంటు ఛార్జీలు పెంచితే ఈ జనమంతా ఊరికే ఉంటారా? ఊరికొక ఏం చేస్తారు? 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన, సంపద సృష్టిస్తానని చెప్తే నమ్మి వీళ్ళంతా ఓట్లేశారు. వీళ్ళకి మించిన అమాయకులు ఎవరైనా ఉంటారా? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ 1000 అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలని నేను నమ్ముతాను. తమరు నిజ స్వరూపాన్ని చెప్పారు బాబు గారు.